జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు ఒక బ్లాక్ మెయిలర్. ఐఆమ్ బ్లైండ్ బట్ ట్రైన్డ్ అంటాడు కదా, అలాగా ఇతను బురదకు కూడా అయినా సరే వాళ్ళందరూ ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే వాళ్ళు మీటింగ్ వచ్చిన వాళ్ళు జేబులు కొట్టేస్తారు, వాళ్ళు బంగారాలు దెబ్బేస్తున్నారు. అక్కడ హోటల్స్ ఉంటే హోటల్ తొక్కేశారు, మోటార్ సైకిల్ మీద తాగేసేసి విన్యాసాలు చేస్తా వాళ్ళని చంపేశారు. వాళ్ళు అరాచక శక్తులకు నమూనా ఎవరన్నా ఉన్నారు, కాలకే బ్యాచ్ ఇల్లే అని చెప్పి చూపించచ్చు. వాళ్ళందరూ ఉద్దేశపూర్వకంగా బోర్న్ టఫ్ అలాంటి వాళ్ళు కాదు. వాళ్ళు ఇతను వల్ల అలా తయారయ్యారు. వాళ్ళు ఇతను అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాడు కాబట్టి అలాంటి ప్రదర్శన చేస్తున్నారు. చొక్క ఇప్పేసి అలా చూపిస్తున్నాడు. అలా చూపిస్తే చంద్రబాబు గారు తెలుగుదేశం వాళ్ళు అయితే చిచ్చి కళ్ళు మూసుకుంటారు వీళ్ళు అంచేత. అంటే ఆ టైప్ అనమాట. వీళ్ళేమో ఎంకరేజ్ చేస్తారు, అది గుడిప్పే కింద గుడిప్పే అంటారు వీళ్ళు. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈ రోజు ఏపీ కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ అడుసుమల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, డిఎస్సి అక్రమాలపై వైసీపీ చేస్తున్నటువంటి రిలే నిరాహార దీక్ష శిబిరాలపై కూటమి ప్రభుత్వం విరుచుకుపడుతుంది అని చెప్పేసి బొత్స సత్యనారాయణ గారు వ్యాఖ్యానిస్తున్నారు. అలానే దేవరపల్లిలో చూసుకుంటే జగన్ పర్యటనలో భాగంగా ఒక చిరు వ్యాపారి చనిపోయారు. అంటే అన్యాయంగా మందు తాగేసి వచ్చి గుద్దేయడం వల్ల. అండ్ ఇప్పుడు దీనికి రివర్స్ గా జగన్ గారి మీదే సరిగ్గా రాష్ట్ర ప్రభుత్వం పటిష్టంగా ఏమి సెక్యూరిటీ ఇవ్వట్లేదు అని చెప్పేసి వాళ్ళు కేంద్రం వరకు వెళ్తున్నారు. ఇక్కడ అసలు ఎవరి నుంచి ఎవరికి సెక్యూరిటీ కావాలి సార్? మంచి పాయింట్ అండి ఇది. ఎందుకంటే యాక్చువల్ గా ఎవరి నుంచి ఎవరికి సెక్యూరిటీ కావాలంటే జగన్ నుంచే జనాలకు సెక్యూరిటీ కావాలండి. జగన్ నుంచి జనానికి భద్రత ఉంది. యాక్చువల్లీ దాంట్లో ఎప్పుడు రివర్స్ టెండరింగ్ లో ఉంటారు కాబట్టి వాళ్ళు రివర్స్ ఆలోచన చేస్తారు కాబట్టి మాకు భద్రత ముప్పు ఉందని చెప్పేసి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి వల్ల, అతని పర్యటన వల్ల, అతని మనుషుల వల్ల, అతని మాజీ ఎమ్మెల్యేల వల్ల జనాలకి చాలా ఇబ్బంది ఉంది. లైఫ్కే థ్రెట్ ఉంది. అది ఎవడో ఆరోపణ కాదు, ఇది మన కళ్ళ ముందు కనపడుతుంది. సిద్దిరా అప్పలరాజు కొడుకు యాక్సిడెంట్ చేసాడంటే చిన్న కుర్రోడు నిదానంగా వెళ్ళొచ్చు. నిదానంగా వెళ్తే నిదానమే ప్రధానం. యాక్సిడెంట్కి ఎందుకు అవుద్ది? ఏదో దురుసుగానో స్పీడ్గానో వెళ్ళబట్టి యాక్సిడెంట్ అయింది. అతను ఆ భయం భక్తి ఎందుకు లేకుండా పోద్ది? అదేమో ఎందుకు వస్తుంది? మనకి ఏమైనా కానీ ఎవడో చూసుకుని కూడా ఉన్నాడు లేకుండా వాళ్ళ ప్రాణాలు కూడా థ్రెట్ అయ్యేది. మనిషి చనిపోయాడు. దాన్ని హిట్ అండ్ రన్ కింద మార్చి అది జైల్లో పోయాడు. దాని పర్యటనకి వెళ్ళి అతను వెళ్ళాలనుకున్నప్పుడు అందంగా జైలుకి వెళ్ళి అతను భరోసా ఇచ్చి నీకేం పర్లేదేమో నేను ఉన్నాను, ఇలాంటి ఇంకా చెయ్యి అని చెప్పేసి రావచ్చు. అతను అంతే కదా, ఇంకా బాగా చెయ్యి, నీకు పర్లేదు, మంత్రి పదవి ఏకంగా డిప్యూటీ సీఎం ఇచ్చేస్తానని చెప్పొచ్చు, ఇలాంటిగా చేస్తా ఉండని. అతను ఇప్పుడు అలాగే చెప్తాడు. అతను అలా చేసినోడల్లా దగ్గర పెట్టుకుంటాను డైరెక్ట్గా చెప్పాడు. దానికి వెళ్ళాలంటే అతను అందంగా ఎయిర్పోర్ట్లో దిగి మీరు ఎవరెక్కడ రాకండ్రా బాబు, తర్వాత మనం ఆ పోర్ట్ స్టేడియంలో మీటింగ్ పెట్టుకుందాం, అందరూ అక్కడికి వచ్చేయండి, నేను ఈ లోపల అక్కడికి వెళ్ళి చూసుకుని వచ్చేస్తానని చెప్తే అక్కడికి వెళ్ళి చూసుకొచ్చేసి అతను చెప్పాలనుకున్న సుభాషితాలు అన్నీ ఆ స్క్రిప్ట్ ప్రిపేర్ చేస్తారు ఎవడో కూడా చదివేసి వెళ్ళండ్రా బాబు అని చెప్పేసి వచ్చేయచ్చు. అతని ఉద్దేశం అది కాదు కదా. దారి పొడిగిన గంటలో 2 గంటలు వెళ్ళాల్సిందని 6 గంటలు చేసి వాళ్ళ ప్రదర్శన చేయాలి. దాని తోడు ఈ ప్రభుత్వం కూడా నీ ఇష్టం ఉన్నట్టు వేసుకోరా బాబు నువ్వు వదిలేస్తారు. వాళ్ళు అలా వదిలేరు కదా అని చెప్పేసి పోలీసు వాళ్ళు కూడా అప్పభావ నాటకం ఆడతారు. ఏంటి ప్రభుత్వం దగ్గర అధికారంలో ఉన్న వాళ్ళ దగ్గర అధికారం నాటకం ఆడతారు. జగన్మోహన్ రెడ్డి దగ్గర కూడా టోపీ తీసి గట్ట దండలు ఎట్టేస్తూ ఉంటారు. వాళ్ళకి ఇప్పుడు అవకాశవాదం, రాజకీయ నాయకుల్లో అవకాశవాదం లేదు. మేము మాత్రం ఇంతకు అవకాశవాదం ఉండకూడదు అనుకుంటారు వాళ్ళు. కందకలేని తర్వాత కత్తిపెట్టుకు ఎందుకు అనుకుంటారు వాళ్ళు. అవునా కదా. ఇప్పుడు వాళ్ళతో మనకి ఎందుకు రేపు పొద్దున ఎవడొస్తాడు ఏటో, మనం వీళ్ళు ఉంటారు పోతారు, మళ్ళీ రేపు ఎవడొస్తాడో తెలియదు అన్న లెక్కలో ఉంటారు వాళ్ళు. వాళ్ళు ఎందుకు అనవసరంగా శత్రుత్వం ఎందుకు పెట్టుకోవాలి, వాళ్ళ లెక్కలో వాళ్ళు ఉంటారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి యథేచ్ఛగా దాన్ని వాడుకుంటున్నాడు. అదే టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో పోలీసు వాళ్ళు అందరినీ ఎవడన్నా కొంచెం వీళ్ళతో సఖ్యంగా ఉన్నాడంటే ఆడ పని పట్టేసేవారు. అప్పుడు చచ్చినట్టు అతను పని చేసేవారు వాళ్ళు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితిలో కొట్టాల్సి వచ్చినా ఏమనుకోకుండా మేము కొడుతున్నామని కొట్టేవారు. అలాంటి పరిస్థితి ఉండదు. ఆ సిచ్యువేషన్ ఇక్కడ లేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం చాలా స్వేచ్ఛగా చట్టాన్ని తన పని చేసుకోమంది. రాజకీయ నాయకులను కూడా మీరు అరాచకం చేయకూడదు, ప్రజలకు బదిలీ ఉండాలి, చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేయాలి, కాన్వాయ్లు కూడా తగ్గించుకోవాలి, ఇలాంటివన్నీ మాట్లాడతారు వీళ్ళు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఏంటంటారు, వాపుని చూసి బల్పు అనుకోండి, ఎప్పుడు ఎద్దెక్కిన వాళ్ళందరూ ఎద్దెక్కండి, ఇలాంటి మాటలు మాట్లాడతారు. వాళ్ళంతా కూడా ఇంత ఉంటే అంత చూపించారు వ్యవహారం చేస్తూ ఉంటారు. మరి తేడా ఎక్కడ ఉంది? ప్రజలు కూడా ఏం చేస్తారంటే అడావడిని అట్టహాసాన్ని ఆకర్షిస్తుంది జనాలకు కూడా. ఇప్పుడు ఇతను ఇంత అడావుడి చేస్తాయి బాబు ఎంత జనం వచ్చేస్తున్నారు అనుకుంటారు. ఆ జనం ఎవరో, ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా వచ్చారు, వాళ్ళందరూ ఎవరో ఏంటి, వాళ్ళు గంజాయి మత్తులో ఉన్నారా లేకపోతే యాంటీ సోషల్ ఎలిమెంట్సా, వాళ్ళ శాస్త్రాలు ఎలా ఉన్నాయి, ఎవరికి పట్టం బాబు జనం వచ్చేసారు అనుకుంటారు.
వాళ్ళు కూడా అలా భయపెడతా ఉంటారు. అక్కడ ఒక మహిళా అధికారి మీద వాళ్ళు చేసిన దుర్మార్గం, దురాగతం తద్దారుణం ఉండదు. పోలీస్ అధికారినికే అలాంటి సిచ్యువేషన్ ఎదురైందంటే సామాన్యులైన మీరు కానీ నేను కానీ ఇంకోళ్ళు ఎవరైనా ఆ పరిస్థితులు అక్కడికి వెళ్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇది పోలీసు అధికారులు గమనించుకోవాలి. వాళ్ళది కూడా బాధ్యత. సమాజానికి భద్రత కల్పించాల్సిన బాధ్యత పోలీసులది. తుక్కు రాగొడేలు అక్కడ లాఠీ చార్జ్ ఏం చేశారండి వాళ్ళు? లాఠీ చార్జ్ కదా చేయాలి అక్కడ వాళ్ళు. ఆ చింతాడరావని అతను అరెస్ట్కి ముందు ఈ సీట్లు పోలే, ఈ మీద జర్రిపోతుల్లా తేలిపోలే తొట్లు. అక్కడ అసలు ఓవైసీని చంద్రబాబు నాయుడు గారు ఇలాగ ఓవరాక్షన్ చేస్తే పెద్ద ఓవైసీని ఈపి షర్ట్లు కూడా వస్తే అతను అసెంబ్లీకి వెళ్ళి చూపించాడు, బాబు నా ఈపి షర్ట్ కూడా ఏడు చంద్రబాబు గారు అని చొక్కా అయిపోయి చూపించాడు. ఇంకా అది అబద్ధం నోరు మూసాడు, బాబు అన్నీ కొట్టేశారు బాబు ఇంకెవరన్నా కొట్టేస్తారని ఎవడ కూడా నోరు మూసి కూర్చున్నారు. అలా ఎవడో ఒకటి సరైన ఒడ్డు పొడుకున్నామని చూసుకుని ఆడు శోభ్రం కోటింగ్ ఇచ్చారనుకోండి, ఇక మిగతా వాళ్ళందరూ సైలెంట్ అయిపోతారు. ఆ పని చేయట్లేదు. ఇప్పుడు మీరు ఏం చేస్తారండి, సాధారణంగా ఒక మంచి దిట్టంగా ఉండడం పట్టుకుంటేస్తారు, ఆడిని కొట్టేసారు మళ్ళీ ఎందుకు వదులుతారా బాబు, మిగతా వాళ్ళు సైలెంట్గా ఉంటారు. ఆ పని చేయట్లా. పోలీసులు కూడా అప్పబాబు నాటకం ఆడుతున్నారు. ఇక్కడ వైజాగ్ వ్యవహారంలో వైజాగ్ పోలీస్ కమిషనర్ బాధ్యత ఉంది, శ్రీకాకుళం ఎస్పీది బాధ్యత ఉంది, ఆ దారి పొడిగిన పోలీస్ బందోబస్తు చూసిన వాళ్ళది బాధ్యత ఉంది. వీళ్ళందరూ బాధ్యత వహించాలా. ఇప్పుడు దారి పిల్ల దగ్గరికి వచ్చినప్పటికి తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ గారు ఏం చేస్తున్నాడు, నిన్న కాక మొన్న వైజాగ్లో అది జరిగింది. అది చూసిన తర్వాత పర్యటనకు వచ్చినాడు, ఎంత ఆంక్షలు పెట్టాలి, ఎంత పోలీస్ ఫోర్స్ని వాడాలి, ఎంత కంట్రోల్ చేయాలి. మరి ఏం చేశాడు? ఈ పోలీస్ అధికారుల మీద చర్యలు తీసుకుంటలేదు ప్రభుత్వం. ఏమైనా నువ్వేం చేస్తున్నావు, తాకీదు పంపించాలా, నీకు అంత అలసట ఎక్కువైపోయింది అనుకుంటే నువ్వు డ్యూటీ చేయలేకపోతే కొన్నాళ్ళు బీఆర్లో ఉండు అని ఇంకొకరు ఉత్సాహవంతులు వేయాలి. అక్కడ ప్రభుత్వం హోమ్ మినిస్టర్ గారు కూడా దాని మీద దృష్టి పెట్టాలా. ఇప్పుడు నువ్వు అంత కష్టంగా ఉంటే నువ్వు తప్పుకోవే ఇంకొకళ్ళు వస్తారని చెప్పాలా. మనం చెప్తాం కదా, అతను ఎత్తలేకపోతున్నాడు, నువ్వు ఎత్తలేకపోతే నువ్వు చేయలేకపోతే ఆయన ఎత్తాలే అని కొని పెడతారు కదా, అలా చేయాలి. ఇప్పుడు ఎందుకంటే ఇదే ఫస్ట్ అనుకోండి, మనం అంచనా వేయలేదని అనొచ్చు. నిన్న కాక మన వైజాగ్లో జరిగింది, ఒక మహిళా పోలీస్ అధికారి మీద వాళ్ళు దౌర్జన్యం చేశారు, ఇంత దారుణం చేస్తున్నారు, ఈ బ్యాచ్ అందరూ అలాగే ఉంటున్నారు కదా, ముందు జాగ్రత్త తీసుకోవాలి కదా. అతను ముందే చెప్పాలా, నేను ఎంతమంది నిన్ను ఎలా చేస్తాం, మిగతా వాళ్ళు కావాలితే ఆ గ్రౌండ్లో పెట్టుకుని మీటింగ్ అని చెప్పాలి. అసలు మీటింగ్ పనిడా నీకు ఇప్పుడు అని చెప్పాడగల. కానీ స్టార్టింగ్ లో ఆయన ఒకటి చెప్పి ఇంకొకటి చేస్తున్నాడు కదా సార్. అవునండి, ఆ మోడీ చెప్పి ఇంకోటి చేస్తున్నాడు, మిగతా వాళ్ళందరూ అక్కడ ఆపేసి ఎక్కువ మాట్లాడితే డెప్ కింద లాగాల, గుట్టుకే హత్య ఆగుతారు కదా. లాఠీ అన్నట్లకి సమాధానం లాఠీ ఎలాంటికి పోలీసులు దౌర్జన్యం అంటారు కదా అంటే అంటారు. అవునే దౌర్జన్యమే అనాలి, లేదా ముద్దెట్టుకుంటారా మీ ఇష్టం ఉన్నట్టు చేస్తేనే అనాలి. ఇప్పుడు నువ్వు రూల్స్ వైలేట్ చేస్తే ముద్దెట్టుకుంటారా, లాఠీ ఇచ్చుకుని ఈపీ షర్ట్లు కొడతారని చెప్పాలా. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం వచ్చిన కొత్తలో అరాచకం చేసేసారు. గుంటూరు జిల్లా రూరల్ ఎస్పీగా విజయరావు అని ఒక ఆయన ఉండేవాడు ఎస్పీ. వీళ్ళు చాలా అరాచకాలు చేస్తుంటే కొంతమంది నాయకులు, గుంటూరు జిల్లాకు చెందిన నాయకులు, పెద్ద నాయకులు వెళ్ళి విజయరావు గారిని ఎస్పీ గారిని కలిశారు. ఏమంటే చాలా అరాచకం జరుగుతుంది, పోలీసు సెక్యూరిటీ కావాలి వాళ్ళకంటే, మీరున్నప్పుడు అలా చేశారు కదండి, వాళ్ళు ఉన్నప్పుడు అలా చేస్తారు అన్నాడు. మీరున్నప్పుడు మాత్రం తక్కువ చేశారా అని అడిగాడు. ఆ గట్స్ ఎందుకునే పోలీసు అధికారులకు ఇప్పుడు మాట్లాడే వాళ్ళకి ఇది నేను అనేది. ఎందుకంటే ప్రభుత్వమే అన్నీ చేయాలి, చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చి ముట్టుకెళ్ళి వేయించాలంటే వేయించరు. అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులుగా తీసుకున్న వాళ్ళు, కొంచెం పెద్ద పదవులు పొంది ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవాళ్ళు, వాళ్ళు దీన్ని నియంత్రిస్తూ ఉండాలి. పార్టీ అంటే స్ట్రక్చర్ కదా, కింద కార్యకర్త దగ్గర నుంచి పై వరకుని. అలాగే ప్రభుత్వం అంటే కూడా ప్రభుత్వంలో పనిచేస్తున్న వాళ్ళు ఉంటారు, ఎమ్మెల్యేలు, మంత్రులు, వీళ్ళందరూ ఉంటారు. స్ట్రక్చర్గా ఇది పగడ్బందీగా ప్లాన్ చేసుకోవాలి. వాళ్ళు ఎక్కడ అనిసాలి అక్కడ అనిసాలి, ఎక్కడ వెసులుబాటు ఇవ్వాలి అక్కడ వెసులుబాటు ఇవ్వాలి. వాళ్ళు ప్రజాస్వామ్యయుతంగా మనం ఉండాలంటే వాళ్ళు కూడా ప్రజాస్వామ్యయుతంగా పనిచేయాలి. వాళ్ళు అడ్డుకోగలిగితే వీళ్ళు అంతకన్నా అడ్డుకోగలగాలి. సార్ నాదొక డౌట్, ఇప్పుడు ఏదైతే ఇంత రచ్చరచ్చ చేసేస్తున్నారు ఈ కార్యకర్తలందరూ, వీళ్ళందరూ నార్మల్ ప్రజలు అంటారు అసలు? వీళ్ళు ఎక్కడ ఇంకో గ్రహం నుంచి ఏం దగ్గర, వాళ్ళంతా నార్మల్ ప్రజలే. వాళ్ళ ఇంట్లోనే అంతా బాగానే ఉంటారు, కానీ జుట్లో ఇలా పెంచుకుంటారు, కానీ మిగతా అంతా బాగానే ఉంటారు. వాళ్ళ ఇంట్లో చాలా తల్లిదండ్రులు అందరూ, ఇప్పుడు మనం చచ్చిపోయాడు ఒక అతను స్టేషన్లో మిస్ అయ్యాడు, అతని మీద ఎన్ని కేసులు ఉన్నాయి? 23 కేసులు ఉన్నాయి. పోక్సో కేసు కూడా, చిన్నపిల్లలను కూడా ఏదో చేసాడని పోక్సో కేసు పెట్టారు. అతను రౌడీ షీట్లు ఉన్నాయి, చైన్ స్నాచింగ్ ఉన్నది, గంజాయి ఉంది, అన్ని కేసులు ఉన్నాయి అనేసి వాళ్ళ అమ్మాయి ఉంది, నా కొడుకు బాబు అంటుంది కదా. ఎలాంటి వాడైనా తల్లికి కొడుకే కదా.
అలాగే వీళ్ళు కూడా తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళు చుట్టాలు ఉంటారు, అందరూ ఉంటారు, వాళ్ళందరూ ఫ్రెండ్స్, చదువులు అన్నీ బాగానే ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి చూడగానే ముఖం వికృతంగా మారిపోయి, మనసు కూడా వికృతంగా మారి, బుద్ధి వికృతంగా మారిపోయి దమ్ము గంజా వేసేటప్పటికి వీళ్ళు తెలియకుండా పోద్ది. దాన్ని ఎంకరేజ్ చేస్తారు. వైన్ షాపులన్నీ ఖాళీ లేకుండా కిటకిట్లాడి తగ్గదాగేశారంట. బోలంత ఆదాయం వచ్చి ఉంటుంది వాళ్ళ షాపులకి. ఏంటండి ఇలాగా ఇతను ఇలాంటి వాళ్ళు తయారు చేస్తున్నాడు. ఓ మనిషి చచ్చిపోయాడు మోటార్ సైకిల్ గుద్దేసి, ఓ హోటల్ ధ్వంసం చేసి, అలాగే ఎన్నో చేస్తుంటారు. దాడిపోయి కొన్ని వెలుగులోకి రావు. అసలు ఇతను బయటికి రా. నువ్వు వెళ్ళాల్సిన పని ఏంటి? నువ్వు పొగాకు బోర్డు చూడాలి, ఆ టొబాకో బోర్డుకి వెళ్ళాలి, అక్కడ రైతులతో మాట్లాడాలి. ఎందుకు రాజా నీకు ఏం తెలుసని దాని గురించి? ఇప్పుడు లోకేష్ గారి దగ్గర కూడా ఇలాగే పొగాకు రైతులు వచ్చినప్పుడు నాకేం తెలియదు దీని గురించి అని తెలుసుకుని దాని సమస్య పరిష్కారం కృషి చేస్తా అన్నాడు పాదయాత్రలో. అది నాయకుల లక్షణం. నీకు తెలియదనుకో, తెలుసుకోవాలా, వాళ్ళని అడగాలి పరిష్కారం. నీకు తెలియనప్పుడు ఏం చేస్తే బాగుంటుందని వాళ్ళు చెప్తారు. ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు చెప్తారు. ఎవరైతే నష్టపోతున్నారో వాళ్ళు, బాబు ఇలా కాదు, ఇలా చేస్తే మాకు మేలు జరుగుద్ది అంటే దాన్ని అనుసరించాలి. అంతే, నేను చెప్పిందే చేయాలి. నీకు అసలు ఏమీ తెలియదు, నీ బొర నీకే తెలియదు, అసలు ఏం చేయాలో నీకు తెలియదు. నువ్వు చదువుకుంటే కదా, ఏమన్నా లోకజ్ఞానం ఉంటే కదా, ప్రజల్లో ఉంటే కదా లోకజ్ఞానం ఉండేది. నేను ఎవరిని చెప్తే వింటావా? చెప్తే అంటావు, కొరత ఎడుతాడు. ఇప్పుడు మూర్ఖుని మనుషులు రంజం చేయలేమని చెప్పి ఎవరు చెప్పరు నీకు, ఇది వెంతూరా బాబు అని. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు తెయ్యమంటే తయారైపోవడం ఎందుకు? ఇలాంటికి ఒకవేళ వచ్చావు, వాళ్ళు చెప్పింది దీన్ని అదేదో చెప్తున్నా నాకు అర్థం అవ్వట్లేదు, పక్కన రాసుకోమని చెప్పి తర్వాత ఒకవేళ నువ్వు చేసేది కూడా ఏమి ఉండదు. ఈ ప్రభుత్వం అన్నీ చేస్తుంది. నువ్వు చెప్పేదాకా ఆగరు వాళ్ళు. నువ్వు చెప్తేనే చేశారనేటువంటిది నీ భ్రమ. నువ్వు చెప్పినా చేయరు, చెప్పకపోయినా చేయకుండా ఉండరు. ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటికైనా ఇప్పుడు ఈ పర్యటన మీద ఏమైనా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటారా? నువ్వు బయటకు వస్తే జనాలు ఇలా అయిపోతున్నారు అని చెప్పేసి. అలా కాదండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు ఒక బ్లాక్ మెయిలర్. ఎందుకంటే అతను వాళ్ళందరినీ ట్రైనింగ్, వాళ్ళంతా వెల్ ట్రైన్డ్, వాళ్ళంతా ఐ ఆమ్ బ్లైండ్ బట్ ట్రైన్డ్ అంటాడు కదా. అలాగా ఇతను బురదకు కూడా అయినా సరే వాళ్ళందరూ ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు. ఏంటంటే ఇది ఎందులోనూ జేబులు కొట్టేస్తాను, జేబులు కొట్టేసుకుంటా అంటాడు. ఇప్పుడు రకరకాల మార్గాలు ఉంటాయి మనుషుల్ని ఇబ్బంది పెట్టేస్తానికి. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే వాళ్ళు మీటింగ్ వచ్చిన వాళ్ళు జేబులు కొట్టేస్తారు, వాళ్ళు బంగారాలు దెబ్బేస్తున్నారు. వాళ్ళు బంగారం జేబులు కొట్టేసారు అంటాడు. ఎవరికి బంగారం కూడా కొట్టేసారు, గొలుసులు అయింది. అక్కడ హోటల్స్ ఉంటే హోటల్ తొక్కేశారు, మోటార్ సైకిల్ మీద తాగేసేసి విన్యాసాలు చేస్తూ వాళ్ళని చంపేశారు. వాళ్ళు అరాచక శక్తులకు నమూనా ఎవరన్నా ఉన్నారు, కాలకే బ్యాచ్ ఇల్లే అని చెప్పి చూపించవచ్చు. వాళ్ళందరూ ఉద్దేశపూర్వకంగా బోర్న్ టఫ్ అలాంటి వాళ్ళు కాదు. వాళ్ళు ఇతను వల్ల అలా తయారయ్యారు. వాళ్ళు ఇతను అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాడు కాబట్టి అలాంటి ప్రదర్శనలు చేస్తున్నారు ఈయన ఆకర్షించడానికి, వాళ్ళ పార్టీలో చేరడానికి. ఇప్పుడు చొక్క ఇప్పేసేలా చూపిస్తున్నాడు. అలా చూపిస్తే చంద్రబాబు గారు తెలుగుదేశం వాళ్ళు అయితే చిచ్చి అని కళ్ళు మూసుకుంటారు వీళ్ళు. అంచేత అంటే ఆ టైప్ అనమాట. వీళ్ళేమో ఎంకరేజ్ చేస్తారు, అది గుడిప్పే కింద గుడిప్పే అంటారు వీళ్ళు. ఈ టైప్ తయారవుతారు వీళ్ళు. ఇక ఆ మనుషులు నాయకుడిని బట్టి వాళ్ళు అందరూ ఉంటారు. బొత్స గారు ఏం మాట్లాడాలో తెలియక మాట్లాడుతున్నాయండి. అతనికే అంత సీనియర్ నాయకుడై ఉండి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయటమే ఆయన దరిద్రం పట్టినట్లు లెక్క. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి దగ్గర నాయకత్వంలో పనిచేశాడు, రోసయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఇలాంటి వాళ్ళందరి దగ్గర నాయకత్వంలో పనిచేశాడు. అతను కర్మగాలి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పనిచేయాల్సి వస్తుంది. అలాగని చెప్పి అతనికి స్వేచ్ఛ ఉందా, ఉత్తరాంధ్ర అంతా నువ్వు చూసుకో దున్నేసుకో అన్నాడా? అలా కూడా లేదు. అతనికి చిలక్కాజలాగే అతను పెట్టాడు. ఎవరిని? విజయసాయిరెడ్డిని తీసేసినారు, సుబ్బారెడ్డిని పెట్టాడు తప్ప బొత్స సత్యనారాయణ గారిని నువ్వు వేసుకొని ఇష్టం చేసుకోని అనలేదు. అయినా సిగ్గు లేకుండా వాళ్ళు అతను ఇచ్చేస్తున్నారు. ఇది ఏం చేస్తామంటే మన రాష్ట్రం చేసుకున్న దురదృష్టం. చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక లెజెండరీ పొలిటీషియన్ జగన్మోహన్ రెడ్డి లాంటి వాటితోటి తలపడాల్సి వస్తుంది. మనందరం కూడా జగన్మోహన్ రెడ్డి బాధితులు, ఇవాళకి బాధితులమే. అతను అధికారం కోల్పోయినా ఆ పాము తోకలో ప్రాణం ఉందన్న ప్రమాదమే. మీకు ఒక విషపు జంతువు, విషపు పురుగు ఉందనుకోండి, అది చనిపోయిన తర్వాత దాని చర్మం అంతా పోయిన తర్వాత దాని తాలూకు స్కల్ల, వెన్నుపూస, లేకపోతే ఎముకలు లాంటివి, లేకపోతే ముళ్ళు ఉంటాయి, అది గుచ్చుకున్నా పోతాం మనం. అంచేత దీన్ని పూర్తిగా ఇలాంటి మనిషి రూపంలో ఉన్న ఈ జంతువులను ఏం చేయాలంటే జైల్లో పెట్టాలి. జైల్లో పెట్టడానికి పూర్తి అర్హతలు అతనికి ఉన్నాయి, ఎందుకంటే అన్ని కేసులు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా ఏం చేయాలి? వీళ్ళు ఏం చేశారు? వీళ్ళ మీద వీళ్ళకి ఏ ఇబ్బంది లేకపోయినా మాకు చాలా భద్రతా లోపం ఉందని కంప్లైంట్ ఇచ్చారు కదా. అసలు ఇప్పుడు వీళ్ళందరూ ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు, ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరూ కూడా, కూటమి పార్టీలు అందరూ కూడా ఇతను బెయిల్ రద్దు చేయమని ఎందుకు అడుగుతలేదు?
అందరూ తలకో పిటిషన్ పెడితే సుప్రీంకోర్టుకి అయ్యా బాబు ఇతను ఎలా వదిలేశారు, గొలుసులు ఇప్పేసి ఈ 13 ఏళ్ళ నుంచి బయట తిరిగి ఎత్తనాడు, ఇతను మీరు కొన్ని కండిషన్ బెయిల్ మీద తిరుగుతున్నాడు, అతను కొన్ని కండిషన్లు పెట్టారు కదా, అన్ని కండిషన్స్ వైలేట్ చేసి ఇతను మీరు తీసుకెళ్ళి మళ్ళీ లోపల పెట్టండి అయ్యా బాబు మీకు దండమండి అని చెప్పేసి అడిగితే వాళ్ళు ఏం చేస్తారు, ఇంక బలవంతంగా ఇవన్నీ చూసి పోయి ఈయన ఎలా వదిలేసాం మనం లోపల పెట్టేస్తారు కదా. ఆ పని ఎవడు చేయడు, నేను చేస్తాను ట్రై చేస్తున్నాను, మిగతా వాళ్ళు ఎవరు చేయట్లేదు. చేయాలా ఊరికే మనం ఎవడు చేస్తాడండి, ఇప్పుడు నీకు ఇబ్బంది కలుగుతుంది, ఆడెవడో వచ్చేస్తే సినిమా చూస్తాను, ఇది సినిమా ఇది లైఫ్. కానీ సార్ ఇలా అయితే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉంటాయంటారా? మామూలుగానే వాళ్ళు రెచ్చిపోతారు కార్యకర్తలు. అందుకునేనండి ఇప్పుడు ఇలాంటి వాళ్ళని, ఇప్పుడు నిన్న బోండా బొమ్మ గారు ఏం చేశాడు, వాళ్ళు వారాక్షన్ చేస్తే రియాక్షన్ వైలెంట్గా చూపించాడు. అలా 2-3 చోట్ల జరిగితే మనకి ఎందుకు వచ్చిన కూడా ఇంట్లో వాళ్ళు చెప్తారు వెళ్ళకరను బయటకని ఎవరినన్నా ఆ ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఇప్పుడు మీకు గాయం అయిపోయింది అనుకోండి, ఆపరేషన్ చేయాలి అక్కడ, కానీ ఆయింట్మెంట్ రాస్తే తగ్గుద్దా? వీళ్ళు ఆయింట్మెంట్ రాస్తున్నారు, ఆయింట్మెంట్ రాయకూడదు, ఆపరేషన్ చేసేయాలి, ఇది తీసేయాలన్నారు తీసేయండి బాబు అనాలి. కాలు కూలిపోతుందని ఏం చేస్తారు, తీసి పడతారు. షుగర్ ఎక్కువైపోయి కాళ్ళు కూలిపోతాయి కొంతమందికి, ఏం చేస్తారు, తీయకపోతే వాళ్ళంతా పోద్ది, అక్కడ తీసేస్తారు. అలాగే వీళ్ళకి కూడా ట్రీట్మెంట్ కొంచెం కఠినంగా వ్యవహరించాలి. కొన్ని చోట్ల కళ్ళు మూసుకునైనా సరే చేయాలి ఆ పనులు. ఇప్పుడు లాఠీ ఇచ్చి కొట్టేస్తున్నాడు, మనం చూడలేకపోతున్నాం అనుకో, వెనక్కి తిరిగి కొట్టేంటారు బాబు అని చెప్పాలి మనం చూడలేకపోతేనే. ఎందుకంటే అది కొంతమందిని ఆ కంట్రోల్ పెట్టకపోతే ఒకరిద్దరి వల్ల మొత్తం సమాజం చెడిపోతూ ఉంటుంది, భయాందం కలుగుతూ ఉంటుంది. వీళ్ళందరూ కూడా అరాచక శక్తులు, వీళ్ళు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అందరూ. ఆ నాయకులు అలాగే తగలడ్డారు ఏటో కానీ విచిత్రంగానే, ఆయన చంపేస్తాం ఈయన చెప్పండి తల నరికేంటి అది మాట్లాడుతున్నారు వాళ్ళు. వాళ్ళు ముందు సెలెక్ట్ చేసి కొట్టాలి వాళ్ళని, అలా మాట్లాడిన వాళ్ళని. ఇప్పుడు చెప్పారే అని చెప్పి స్టేషన్ తీసుకెళ్ళి కూర్చోబెట్టి చారల డ్రైవర్ వేసి కూర్చోబెట్టాలి. చారల డ్రైవర్ ఉంటుంది కదా సార్, అసలు ఒక స్ట్రిక్ట్ యాక్షన్ ఎందుకు తీసుకోవట్లేదు? నోటికి వచ్చినట్టు మాట్లాడకూడదు అని ఎందుకు తీసుకోవట్లేదు? నేను తీసుకుంటారు, వాళ్ళు టైం ఇచ్చారు. ఎవరికన్నా ఒక టైం ఉంటుంది, ఒక పీరియడ్ దాటి వరకు వెయిట్ చేస్తారు. ఇప్పుడు 2 ఏళ్ల పాటు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకున్నారు జాగ్రత్తగా, కొన్ని కార్యక్రమాలు పూర్తయినాయి. రేపు 13వ తారీఖు సీడ్ యాక్సెస్ రోడ్డు, తర్వాత వాళ్ళకి ఎమ్మెల్యేలకు కోట సాప్ చెప్పడం, వచ్చి ఈ సంవత్సరం పోలవరం ఎలా దారిలోకి వచ్చింది కదా, వాళ్ళకి ఇక్కడ ఇంకేం పని ఉండదు, ఏం మూసిపోదు కదా, వీళ్ళని కొట్టండి అంటారు. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు వాళ్ళు చాలా వరకు పనులు పూర్తి అయిపోయినాయి, ఇంక పని లేనప్పుడు ఏం చేస్తారు ఆడన్నా, ఇంక వీళ్ళ సంగతి చూద్దాం అనుకున్నారు అనుకోండి, వీళ్ళు పని అయిపోద్ది. నేను అనుకుంటాం అదే అనుకుంటున్నాను, ఈ చేసి పనే ఉంది, ఇంక సంగతి చూద్దాం అనుకుంటారు. థ్యాంక్ యూ సార్.